ఇక యూరియా కొరతతో కామారెడ్డి జిల్లా రైతులు అల్లాడిపోతున్నారు. బిక్కనూర్, జంగంపల్లి, రామారెడ్డి మండలాల్లోని సహకార సంఘాల వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. తెల్లవారుజామున 4 గంటల నుంచే సొసైటీ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. గత నెల రోజులుగా గంటల కొద్దీ క్యూలైన్లో నిల్చున్న బస్తా యూరియా కూడా దొరకడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మొద్దునిద్ర వీడి సరిపడా యూరియా అందించాలని రైతులు డిమాండ్ చేశారు. ఉంటేనే నడిచింది ఆడ రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రవీందర్ అందిస్తారు. రవీందర్, మరి కామారెడ్డి వ్యాప్తంగా ఈ యూరియా సిచ్యువేషన్ ఏంటి? ఆ రైతులు ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? రైట్, మీరు అన్నట్టుగా దాదాపుగా కామారెడ్డి జిల్లాలో ఎక్కడ చూసినా ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాల సొసైటీ వద్ద ఉదయం నుంచి పెద్ద ఎత్తున రైతులు యూరియా కొరకు క్యూ కట్టిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కామారెడ్డి నేషనల్ హైవే 44 సమీపంలో ఉన్నటువంటి జంగంపల్లి, రామారెడ్డి మండల కేంద్రంలో రైతులు కిలోమీటర్ల మేర మిడ్ నైట్ 12 గంటల నుంచి 4 గంటల వరకు కొంతమంది రైతులు ఇక్కడనే పడిగాపులు కాసి ఇక్కడనే క్యూలలో నిలబడ్డ పరిస్థితి స్పష్టంగా కనబడ్డది. ఈ నేపథ్యంలో యూరియా కొరత, షార్టేజ్ వల్ల రైతాంగం ఇవాళ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కొంత మేరకు మొన్నటి వరకు భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో ఇప్పుడు వాతావరణం అనుకూలించిన సమయంలో చేరుకుంటున్న రైతాంగానికి ఒక పక్క వర్షాల కష్టాలు, మరో పక్క రైతులకు యూరియా కష్టాలు వెలిసి ఇవాళ కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి స్పష్టంగా కనబడ్డది. ఈ నేపథ్యంలో రైతులు మొదట కురిసినటువంటి వర్షాలకు వరి నాట్లు వేసుకున్నారు, మొక్కజొన్న వేసుకున్నారు, కూరగాయల పంటలు వేసుకున్నారు. ఇప్పుడు వాన వెలిసింది, నెమ్మదిగా ఇబ్బందులు తొలగుతున్నాయి, పొలాల్లోకి వచ్చిన వాటర్ వెళ్లిపోతుంది. తక్షణమే కలుపు తీయాల్సిన అవసరం ఉంటుంది. రైతులు పొలాల్లో నిమగ్నమయ్యే సమయంలో ఇవాళ రైతాంగం రోడ్డుపై ఎక్కి యూరియా కోసం బారులు తీరుతున్నారు. రాత్రిని పవలు అనకుండా క్యూలను నిలబడుతున్నారు. సరిపడా యూరియా అందక రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో గతంలో వేసిన పంటలు ఏవైతున్నాయో ఎందుకు పనికి రాకుండా పోయింది. కారణం యూరియా చల్లలేదు కాబట్టి పంట చేతికండలేకపోతుందని రైతాంగం దిగులు స్పష్టంగా కనపడుతుంది. ఈ నేపథ్యంలో రైతాంగం ఇటు యూరియా షార్టేజ్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పర్యటన ఉంది. ఆ పర్యటన పురస్కరించుకొని ఇవాళ రైతాంగం అంతా ఈ రైతుల సమస్యను తీర్చాలని రైతు నాయకులు, బీఆర్ఎస్ నాయకులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ముఖ్యమంత్రి వరద సాయం కాదు, ఇక్కడ రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పైన, ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్న అవస్థల పైన కలిసి వరద సహాయంతో పాటు ఈ రైతాంగం ఎదుర్కొంటున్న అంశాలపైన ప్రధానంగా ఫోకస్ చేసి కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా యూరియా కొరతను తీర్చి రైతులను ఆదుకోవాలి. ముఖ్యంగా పంట నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది, అదేవిధంగా ప్రాణ నష్టం జరిగింది. ఇవన్నిటినీ పరిగణలోకి తీసుకొని యావత్ రైతాంగం కామారెడ్డి జిల్లాలో ఎదుర్కొంటున్న దీన దుస్థితి పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసి రైతాంగాన్ని ఆదుకోవాలి, యూరియా కొరతను తీర్చాలి. రైతులు ఇవాళ విసిగి వేసారిపోతున్నారు. రాత్రి బవళ్ళు తమ పిల్ల పాపలతో కలిసి క్యూ లైన్ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే దీనికి కారణం ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం. ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ కొనసాగినంత 10 సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా ఇలాంటి దుస్థితి కానీ పరిస్థితి చూసిన పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో రైతాంగం అంతా రోడ్డుపైకి వచ్చి లైన్ లో తమ పిల్లలని స్కూళ్లు మానిపించి లైన్ లో నిలబెట్టి ఒక యూరియా బస్తకు పడుతున్న అవస్థలు అంతా ఇంత కాదు. రైతాంగం అవస్థలు పడుతుంది. అవస్థలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కానీ ఇవాళ ప్రభుత్వం మీనమేషాలు లెక్క పెడుతుంది, రాజకీయం చేస్తుంది, రైతులను ఇబ్బంది పెడుతున్నది. కనీసం ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపైన స్పెసిఫిక్ గా ఫోకస్ చేసిన దాఖలాలు ఎక్కడ కూడా కనబడతాయి. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపైన దృష్టి చేసి ఇవాళ కామారెడ్డి జిల్లాలో ముఖ్యంగా ఇవాళ పర్యటన ఉంది ముఖ్యమంత్రిది. ఈ అనేక అంశాలపైన రివ్యూ చేస్తానని అంటున్నారు. కామారెడ్డి జిల్లాలో ఎదుర్కొంటున్న రైతులు అవస్థలు ఎదుర్కొంటున్న అంశాలపైన స్పెసిఫిక్ గా ఫోకస్ చేసి రైతాంగాన్ని ఆదుకోవాలి. సమీక్షా సమావేశంలో యూరియా కొరత పైన మొదటిగా ఫోకస్ చేసి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవాలని రైతాంగం డిమాండ్ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవీందర్.